ఎయిత్ క్లాస్ తెలుగు ఫస్ట్ లెసన్ ఆంధ్ర వైభవం. ఆంధ్ర వైభవం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గేయం. ఇతివృత్తమేమో రాష్ట్ర కీర్తి గురించి తెలియజేయడం. నెక్స్ట్ ఆంధ్ర వైభవం పాఠ్యాంశ రచయిత కొండేపూడి లక్ష్మీనారాయణ. నెక్స్ట్ ఆంధ్ర వైభవం పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఆంధ్ర సంస్కృతిని, సంప్రదాయాలను, ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన పాలకుల యొక్క కీర్తిని, ఆంధ్ర కవుల యొక్క ఘనతను అర్థం చేసుకొని అభినందించేలా చేయటం. నెక్స్ట్ తెలుగుదనము వంటి తీయదనము లేదు, తెలుగు కవుల వంటి గనులు లేరు, తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా, లలిత సుగుణజాల తెలుగు బాల. పై పద్యాన్ని ఎవరు రచించారు అంటే కరుణశ్రీ అనే ఆయన ఈ పద్యాన్ని రచించాడు. నెక్స్ట్ కొండేపూడి లక్ష్మీనారాయణ గురించి చూద్దాం. జననం 1918, మరణం 1986. నెక్స్ట్ ఆధునిక కవులలో పేరు పొందిన శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాలోని బొండాడ గ్రామంలో జన్మించారు. నెక్స్ట్ ఈయన రచించిన గేయ సంపుటాలు 1 స్మృతులు గేయాలు, 2 పాడరా ఓ తెలుగువాడ అన్నమాట. నెక్స్ట్ ఆంధ్ర వైభవం అనే పాఠ్యాంశం ఏ గేయ సంపుటి నుండి స్వీకరించబడింది అంటే పాడరా ఓ తెలుగువాడ నుండి స్వీకరించబడింది. నెక్స్ట్ గేయం అంటే ఏంటంటే గానం ప్రధానం కాబట్టి గేయానికి ఏ భాష సాహిత్యంలోనైనా గొప్ప స్థానం ఉంటుంది. గేయం మాత్రా ఛందస్సుతో లయబద్ధంగా పాడడానికి వీలుగా ఉంటుంది. గేయంలో శబ్ద సౌందర్యం ఉట్టి పడుతుంది. నెక్స్ట్ గేయంలోని ముఖ్యాంశాలు ఏంటంటే గోదావరి నది మరొక పేరు గౌతమి, కృష్ణానది అందంగా కోహినూర్ వజ్రాన్ని తన కురులలో నింపుకుంది. నెక్స్ట్ తుంగభద్ర నది తన ప్రవాహ శోభ చేత రాయలసీమను రత్నాల సీమగా మార్చింది. నెక్స్ట్ తెలుగులో రాళ్ళు కరిగించగల సంగీతం ఎవరి కృతులలో ఉంది అంటే త్యాగయ్య కృతులలో ఉంది. నెక్స్ట్ ఎక్కడ ఉన్న శిల్ప సంపద తెలుగు తల్లికి సొగసును కూర్చింది అంటే హంపి. నెక్స్ట్ తెలుగు పర్వం భరతనాట్యం ముద్రలలో ఇనుమడించింది. నెక్స్ట్ తెలుగు జాతికి వెలుగుబాటలు తీర్చిదిద్దిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ ప్రజల భాష కొరకు ఊపిరిలూదిన వ్యక్తి గిడుగు వెంకటరామమూర్తి. నెక్స్ట్ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్ అని చాటి చెప్పిన తెలుగు తల్లి ముద్దుబిడ్డ గురుజాడ వెంకట అప్పారావు. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. కలిమి అంటే సంపద. నెక్స్ట్ కలిమిరేడు అంటే లక్ష్మీదేవి భర్త. నెక్స్ట్ తేజము అంటే కాంతి. నెక్స్ట్ భవ్యము అంటే శుభమైనది. నెక్స్ట్ దివ్యము అంటే మిక్కిలి ఉత్తమము. నెక్స్ట్ గౌతమి నది అంటే గౌతమి మహర్షి చేత తేబడిన నది. నెక్స్ట్ కోహినూర్ అంటే కాంతి పర్వతం. నెక్స్ట్ జోదు అంటే యోధుడు. నెక్స్ట్ జాడ అంటే ఆనవాలు. నెక్స్ట్ కొదమ సింహము అంటే సింహము పిల్ల. నెక్స్ట్ పగిది అంటే వలె. నెక్స్ట్ దర్పము అంటే గర్వము. నెక్స్ట్ మేను అంటే శరీరం. నెక్స్ట్ సుధా అంటే అమృతము. నెక్స్ట్ పల్లవము అంటే చిగురు. నెక్స్ట్ పరువము అంటే యవ్వనము. నెక్స్ట్ నూతన అంటే కొత్తదైన. నెక్స్ట్ తుల్యము అంటే సమానము. నెక్స్ట్ వెల్లి అంటే ప్రవాహము. నెక్స్ట్ గీతిక అంటే పాట. నెక్స్ట్ వాహిని అనగా అర్థం నది. నెక్స్ట్ నానార్థాలు చూద్దాం. వర్షము అంటే వాన సంవత్సరము. నెక్స్ట్ ధర అంటే భూమి వెల. నెక్స్ట్ కలకాలం అంటే సమయం నలుపు. నెక్స్ట్ దిక్కు అంటే దిశ శరణం. నెక్స్ట్ వ్యవసాయం అంటే కృషి ప్రయత్నం. నెక్స్ట్ సీమ అంటే దేశము ప్రదేశము రాజ్యము. నెక్స్ట్ ఆడు అంటే నర్తించు చలించు ఆడవారు. నెక్స్ట్ పాడి అంటే క్షీరం ధర్మం న్యాయం. నెక్స్ట్ జాడ అంటే విధం ఆచూకీ దారి అనమాట. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. కథనము అంటే యుద్ధము పోరాటము. నెక్స్ట్ రైతు అంటే హాలికుడు కృషి వలుడు. నెక్స్ట్ భూమి అంటే ధరణి అవని. నెక్స్ట్ కరువు అంటే క్షామము ఆహార కొరత. నెక్స్ట్ మోదం అంటే సంతోషం ముదము. నెక్స్ట్ ఇల్లు అంటే గృహం నిలయం. నెక్స్ట్ సంస్కృత ప్రాకృత భాషల నుండి తెలుగులోకి వచ్చిన సంస్కృత ప్రాకృత భాషా పదాలను ప్రకృతులు అంటారు. వీటినే తత్సమాలు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వికృతులకు మరొక పేరు తద్భవాలు. నెక్స్ట్ ప్రకృతి వికృతులు చూద్దాం. సంతోషము అంటే సంతసము. నెక్స్ట్ అచ్చెరువు అంటే ఆశ్చర్యం. నెక్స్ట్ పొంత అంటే ప్రాంతము. నెక్స్ట్ ఓగిరం అంటే ఆహారం. నెక్స్ట్ బంగారం అంటే బృంగారం. నెక్స్ట్ సింహం అంటే సింగము. నెక్స్ట్ భాష అంటే భాష. నెక్స్ట్ హృదయం అంటే యథ. నెక్స్ట్ కవిత అంటే కైత. నెక్స్ట్ పుస్తకం అంటే పొత్తము. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. ప్రకాశించు అంటే తేజరిల్లు. నెక్స్ట్ కత్తుల కాంతి అంటే ఖడ్గ తేజము. నెక్స్ట్ యువసింహము అంటే కొదమసింహం. నెక్స్ట్ భుజబలము అంటే బాహుదర్పం. నెక్స్ట్ అందమునిచ్చెను అంటే సొగసు కూర్చెను. నెక్స్ట్
తెలియజేసెను అంటే చాటెను. నెక్స్ట్ కలిసికట్టు అంటే ముక్తకంఠము. నెక్స్ట్ స్వర్గ సమాసం అంటే స్వర్గతుల్యము. నెక్స్ట్ ప్రవహించు అంటే సాగిపోవు. నెక్స్ట్ సాహిత్యం జాతి యొక్క సంస్కృతిని ప్రతిబింబ చేయాలి అన్నది ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ. నెక్స్ట్ మాతృభాషా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు అంటే ఆగస్టు 29న జరుపుకుంటారు. నెక్స్ట్ పొడుపు కథలు చూద్దాం. రాతి పేరే గాని మెత్తగా ఉంటుంది, దంత కర్ర పేరే దంచలేదు. నెక్స్ట్ చెక్కిలము లాగా చచ్చి పడుంటుంది. నెక్స్ట్ రైలు బండిలాగా ప్రాగుతుంది. ఏంటిదంటే రోకలి బండ. నెక్స్ట్ కనులు 3 కలవు కాదు త్రినేంద్రుడు, పక్షి కాదు చెట్టు పైన నుండు, జలము దాల్చియుండు నేల మేగుడును కాదు, దీని భావమేమి తిరుమలేశ అంటే టెంకాయ. నెక్స్ట్ తెలుగు భాషోద్ధకుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. నెక్స్ట్ 19వ శతాబ్దంలో తెలుగు భాష కళావిహీనమై కనుమరుగవుతూ వచ్చింది. ఇలాంటి సమయంలో తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని పునరుజ్జీవింపజేసిన తెలుగు భాషాభిమాని సిపి బ్రౌన్. నెక్స్ట్ విదేశీయులైనప్పటికీ తెలుగు భాషను జవసత్వాలు ఊది తేజో కాంతులతో వాలిగిపోయేలా చేసిన ఆంధ్ర భాషోద్ధారకుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. నెక్స్ట్ ఆంగ్ల పాలనలో తెలుగువారికి ఉపకారం చేసిన ప్రముఖులలో ముఖ్యులు సర్ థామస్ మన్రో, కల్నల్ మెకంజీ, సర్ ఆర్థర్ కాటన్, సిపి బ్రౌన్. నెక్స్ట్ 8 వేమన పద్యాలను ఆంగ్ల భాషలోకి సిపి బ్రౌన్ అనువదించాడు. నెక్స్ట్ మాతృభూమి అనే లెసన్లో చూద్దాం. మాతృభూమి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథానిక. మాతృభూమి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం దేశభక్తి, కుటుంబ విలువలు పెంచడం. నెక్స్ట్ మాతృభూమి పాఠ్యాంశ రచయిత పవని నిర్మల ప్రభావతి. నెక్స్ట్ జాతీయ సైనికుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 15. నెక్స్ట్ మాతృభూమి సారాంశం అంటే ఏంటంటే విద్యార్థులు దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడే సైనికుల సేవలను గుర్తించాలని, తద్వారా స్ఫూర్తిని పొంది దేశ సేవకు పూనుకోవాలని చెప్పడం ఈ పాఠ్యాంశం ఉద్దేశం. నెక్స్ట్ కవి పరిచయం చూద్దాం. కవి పేరు పవని నిర్మల ప్రభావతి. జననం 1933, మరణం 2015. నెక్స్ట్ జన్మ ప్రదేశం పవని నిర్మల ప్రభావతి గారు ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు. నెక్స్ట్ తల్లిదండ్రులు వెంకట నరసింహారావు, సరస్వతమ్మ. నెక్స్ట్ భర్త శ్రీధర్ రావు. నెక్స్ట్ విశేషం ఏంటంటే ఆమె చదివింది 10వ తరగతి, ఆయన చేయి తిరిగిన రచయిత్రి. నెక్స్ట్ రచనలు అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత నవ్వుతోంది మొదలైన 7 కథా సంపుటాలు రచించారు. ఆమె రచించిన 17 నవలలలో ముఖ్యమైనవి శాపగ్రస్తులు, రాలిన పూలు. నెక్స్ట్ మాతృభూమి అనే పాఠ్యాంశం కథ నిలయము నుండి గ్రహించడం జరిగింది. నెక్స్ట్ కథానిక అంటే కథానిక అనే పదాలను ఈరోజు పర్యాయ పదాలుగా ఉపయోగిస్తున్నాము. కథానిక వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చేస్తుంది. నెక్స్ట్ కథానిక యొక్క ముఖ్య లక్షణం క్లుప్తత. నెక్స్ట్ కథానిక చెప్పదలుచుకున్న విషయాన్ని పాఠకుల హృదయాన్ని హత్తుకునేలా చేస్తుంది. నెక్స్ట్ పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవిక చిత్రణ కథానిక ప్రక్రియలో ముఖ్య భాగాలు. నెక్స్ట్ కఠిన పదాలకు అర్థాలు ఏంటో చూద్దాం. నింపాదిగా అంటే నెమ్మదిగా. నెక్స్ట్ పద్మజ అంటే కమలము. నెక్స్ట్ చెయ్యి అంటే కేలు. నెక్స్ట్ తాటి చెట్టు అంటే తాళవృక్షము. నెక్స్ట్ దృఢము అంటే దార్త్యము. నెక్స్ట్ నసుగుడు అంటే సనుగుడు. నెక్స్ట్ మీసం అంటే సృష్ణువు. నెక్స్ట్ అధ్యక్షుడు అంటే అగ్రీసరుడు. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. జీతం అంటే వేతనం, వృత్తి. నెక్స్ట్ దేశం అంటే జనాంతము, నాడు. నెక్స్ట్ యుద్ధం అంటే రణము, పోరు. నెక్స్ట్ కుమారులు అంటే కొడుకులు, పుత్రులు. నెక్స్ట్ ప్రకృతి వికృతిలో చూద్దాం. నిద్ర అంటే నిదుర. నెక్స్ట్ అంబ అంటే అమ్మ. నెక్స్ట్ కుమారుడు అంటే కొమరుడు. నెక్స్ట్ పద్యం చూద్దాం. పద్యం అంటే ప్రాణిలోకంబు సంసార పతిత యగుట, వసుధపై గిట్ట పుట్టనివాడు గలడే, వాని జన్మంబు సఫల మెవ్వాని వలన, వంశ మదికోన్నతి వహించి వన్నెకెక్కు అని ఈ పద్యం రచించింది ఎవరంటే ఏనుగు లక్ష్మణ కవి. నెక్స్ట్ బిపిన్ రావత్ గురించి చూద్దాం. భారతదేశ సైన్యాధికారిగా, భారత సాయుధ దళాల మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా పనిచేసిన సైనిక వీరుడు బిపిన్ రావత్. నెక్స్ట్ ఈయన పూర్తి పేరు లక్ష్మణ్ సింగ్ రావత్. ఇతను 1958 మార్చి 16వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ జిల్లాలో జన్మించారు. 2021లో పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ తీసుకోవడం కాదు, ఇవ్వడం నేర్చుకో, పెత్తనం కాదు, సేవ అలవర్చుకో అన్నది రామకృష్ణ పరమహంస. నెక్స్ట్ శతక సౌరవం అనే లెసన్లో సంగతి చూద్దాం.
విద్యార్థులలో లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ గరికపాటి మల్లావధాని గురించి చూద్దాం. విద్యార్థి శతకం రచించాడు. ఈయన 19వ శతాబ్దానికి చెందిన కవి గరికపాటి మల్లావధాని. నెక్స్ట్ మారద వెంకయ్య అనే ఆయన భాస్కర శతకాన్ని రచించాడు. ఈయన 17వ శతాబ్దానికి చెందిన కవి. నెక్స్ట్ భర్తృహరి గురించి చూద్దాం. సుభాషిత త్రిశతి రచించారు. 7వ శతాబ్దానికి చెందిన కవి. నెక్స్ట్ ఏనుగు లక్ష్మణ కవి అనే ఆయన సుభాషిత రత్నావళి రచించారు. 18వ శతాబ్దానికి చెందిన కవి. నెక్స్ట్ పెరుమాళ్ల మునెప్ప అనే ఆయన విద్యా శతకం రచించారు. 20వ శతాబ్దానికి చెందిన కవి. నెక్స్ట్ కంచర్ల గోపన్న అనే ఆయన దాశరథి శతకం రచించారు. 17వ శతాబ్దానికి చెందిన కవి. నెక్స్ట్ అమాచిరాజు శివరామరాజు అనే ఆయన 20వ శతాబ్దానికి చెందిన కవి మనుల మూట శతకం రచించారు. నెక్స్ట్ బమ్మెర పోతనామాత్యుడు అనే ఆయన నారాయణ శతకం రచించారు. 15వ శతాబ్దానికి చెందిన కవి. నెక్స్ట్ గుండ్లపల్లి నరసమ్మ అనే ఆమె వరదరాజ శతకం రచించారు. 20వ శతాబ్దానికి చెందిన కవి. నెక్స్ట్ కొండూరు వీర రాఘవాచార్యులు అనే ఆయన మిత్ర సహస్రి శతకం రచించారు. 20వ శతాబ్దానికి చెందిన కవి. నెక్స్ట్ శతకం అంటే ఏంటంటే శతకం అనగా 100 పద్యాల రచన. సాధారణంగా శతకాలలో 100 నుండి 108 పద్యాలు ఉంటాయి. శతకంలోని పద్యాలు ముక్తకాలు. నెక్స్ట్ ముక్తకాలు అనగా ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. నెక్స్ట్ శతకంలో ప్రతి పద్యానికి చివరిలో ఒక పదం కానీ ఒక పాదం కానీ ఒకటే ఉంటుంది. దీనిని మకుటం అంటారు. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. జననీ జనకులు అంటే తల్లిదండ్రులు. నెక్స్ట్ అటా ప్లస్ అంచు అంటే కథ అనుచు అనమాట. నెక్స్ట్ పెనుపు ప్లస్ అగు అంటే అధికమైన. నెక్స్ట్ అనిసము అంటే ఎల్లప్పుడూ. నెక్స్ట్ ఫారిన్ అంటే తల్లిదండ్రులను. నెక్స్ట్ తనుపుటయే అంటే తృప్తిపరచుటయే. నెక్స్ట్ భాస్కర అంటే ఓ సూర్యదేవ. నెక్స్ట్ అధార్మిక అంటే ధర్మ పద్ధతి కానీ. నెక్స్ట్ పలయన మగుట అంటే పారిపోవుట. నెక్స్ట్ తథ్యము అంటే నిత్యము. నెక్స్ట్ అభోజ్యములు ప్లస్ అవును అంటే తినడానికి పనికి రాకుండా పోతాయి. నెక్స్ట్ మన్నన అంటే గౌరవం. నెక్స్ట్ మెలగు అంటే ప్రవర్తించు. నెక్స్ట్ సుజన అంటే మంచివారు. నెక్స్ట్ ఎన్నబడుదువు అంటే కీర్తి పొందుతావు. నెక్స్ట్ పద్యం అంటే పద్యం గురించి చూద్దాం. గంటకాలము గడిచిన గత మనండ్రు గతము గతమే కానది ఎట్లు కలిసిరాదు. గంటకాలము వృధాగా గడుపుకీవు విద్య నేర్చుకో బ్రతుకంతా వెలిగిపోవు. పై పద్యం రచించింది అంటే ఈ పద్యం రచించింది పెరమాళ్ల మునెప్ప. నెక్స్ట్ ఈ పద్యం ఏ ఛందస్సులో రచించబడింది అంటే తేటగీతి అనే ఛందస్సులో ఈ పద్యం రచించబడింది. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. కరుణ అంటే దయ. నెక్స్ట్ పయోనిధి అంటే సముద్రము వంటి వాడ. నెక్స్ట్ దాశరథి అంటే దశరథుని కుమారుడు అయిన రామచంద్ర. నెక్స్ట్ కనక అంటే బంగారం. నెక్స్ట్ విశాల అంటే పెద్దదైన. నెక్స్ట్ చేల అంటే నేసిన బట్ట కట్టి. నెక్స్ట్ భవ అంటే సంసారమని. నెక్స్ట్ కానన అంటే అడవికి. నెక్స్ట్ శాత అంటే పదునైన. నెక్స్ట్ కుటారధార అంటే గొడ్డలి అంచు. నెక్స్ట్ స్తుత అంటే పొగడబడు. నెక్స్ట్ కాండ అంటే మూలమా. నెక్స్ట్ కాండ సంజనిత అంటే నీటి నుండి పుట్టిన అగ్నివలే. నెక్స్ట్ విశారద అంటే నేర్పు గలవాడ. నెక్స్ట్ శారద అంటే శరదృతువు. నెక్స్ట్ కంద అంటే మేకం. నెక్స్ట్ కుంద అంటే మొల్లలు. నెక్స్ట్ చందనం అంటే మంచి గంధం. నెక్స్ట్ ఘనసార అంటే కర్పూరము. నెక్స్ట్ యశ అంటే కీర్తి గలవాడ. నెక్స్ట్ మునుల మూట అంటే రతనాల మూట. నెక్స్ట్ వినయి అంటే నమ్రత గలవాడు. నెక్స్ట్ జడుండు అంటే మందంగా ఉండేవాడు. నెక్స్ట్ తృతీయన్ అంటే ధైర్యము. నెక్స్ట్ పుడమి అంటే భూమి. సత్సుర నివాస అంటే మంచి పట్టణంలో నివసించేవాడ. నెక్స్ట్ పరులు అంటే ఇతరులు. నెక్స్ట్ చతురత అంటే నేర్పు. నెక్స్ట్ ధరము అంటే ధర్మము గురించి. నెక్స్ట్ పర్యవస్థాన్ అంటే విరోధము. నెక్స్ట్ భాషితములు అంటే మాటలు. నెక్స్ట్ శృతిని అంటే చెవిని. నెక్స్ట్ నందిపాటి శేషమాంబ గురించి చూద్దాం. జన్మము కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం నందిపాడు గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు నందిపాటి శేషమాంబ. తల్లిదండ్రులు రంగమ్మ రామస్వామి. నెక్స్ట్ ఆమెకు
రంగమయ్యతో బాల్య వివాహం జరిగింది. నెక్స్ట్ రచనలు ఏంటంటే నందిపాటి రామనాటకము, ప్రహ్లాద చరిత్ర నాటకం, శ్రీ తులసి మహత్యం నాటకం, శ్రీ కాళీయ మర్దన నాటకం, యక్షగాన కోమల పదాలు వంటి రచనలు ఆమె రచించారు. మరణం ఎప్పుడు అంటే 1943 సంవత్సరంలో ఆమె స్వర్గస్థురాలయ్యారు. నెక్స్ట్ నానార్థాలు చూద్దాం. జనని అంటే తల్లి, కోరిక, దయ. నెక్స్ట్ కను అంటే చూచు, ప్రసవించు, తెలియు. నెక్స్ట్ మతి అంటే బుద్ధి, తలపు, ఇచ్ఛ. నెక్స్ట్ పలుకు అంటే నింద, ఖండము, మాట్లాడు. నెక్స్ట్ ధర్మం అంటే పుణ్యం, యాగం, న్యాయం. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. పలాయనం అంటే పారిపోవడం, పరిగెత్తడం. నెక్స్ట్ కార్యం అంటే పని, కార్యక్రమం. నెక్స్ట్ వీణుల విందు అంటే చెవులకు ఇంపు, శ్రవణ శుభగము. నెక్స్ట్ వెలుగు అంటే ప్రకాశం, కాంతి. నెక్స్ట్ ప్రకృతి వికృతులు చూద్దాం. కార్యం అంటే కర్ణం. నెక్స్ట్ కథ అంటే కథ. నెక్స్ట్ శ్రీ అంటే సిరి. నెక్స్ట్ భాష అంటే భాష. నెక్స్ట్ భోజనం అంటే బోనం. నెక్స్ట్ నా యాత్ర అనే పాఠం గురించి చూద్దాం. నా యాత్ర పాఠ్యాంశం యొక్క ప్రక్రియ యాత్రా రచన. నెక్స్ట్ నా యాత్ర పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం జాతీయ సమైక్యత లేదా దర్శనీయ స్థలాల గురించి తెలియజేయడం. నెక్స్ట్ నా యాత్ర పాఠ్యాంశ రచయిత బులుసు వెంకటరమణయ్య. నెక్స్ట్ ఉద్దేశం ఏంటో చూద్దాం. దేశంలో ప్రాచీన కట్టడాలను, వివిధ నిర్మాణాలను, పలు సంస్కృతులు, సంప్రదాయాలను, జీవన విధానాలను, భౌగోళిక వ్యత్యాసాలను గురించి తెలియపరుస్తూ చారిత్రక కట్టడాలను రక్షించుకోవలసిన ఆవశ్యకతను తెలియజేయడమే ఈ పాఠ్యాంశం ఉద్దేశం. నెక్స్ట్ నా యాత్ర అనే పాఠ్యాంశం ఏ రచన నుండి తీసుకోవడం జరిగింది అంటే నా ఉత్తర భారతదేశ యాత్ర నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ కవి పరిచయం చూద్దాం. బులుసు వెంకటరమణయ్య. ఈయన జననం బులుసు వెంకటరమణయ్య గారు విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో జన్మించారు. కలం పేరు రావు. నెక్స్ట్ రచనలు. రావు అనే కలం పేరుతో ఈయన రచించిన రచనలు అప్పటి ముచ్చట్లు, గజపతి రాజుల సాహిత్య పోషణ, గజపతుల నాటి గాథలు, దీప కలికలు, 16 రాత్రులు. నెక్స్ట్ నోట్. 16 రాత్రులు అన్నది కథా సంకలనం. నెక్స్ట్ బులుసు వెంకటరమణయ్య గారు చిన్నయసూరి బాల వ్యాకరణానికి టీకా రాశారు. నెక్స్ట్ 1958 సంవత్సరంలో నా ఉత్తర దేశ యాత్ర అనే పేరుతో యాత్రా రచన చేశారు. నెక్స్ట్ వెంకటరమణయ్య గారికి 2 సార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. నెక్స్ట్ పాఠ్యాంశం విశేషాలు చూద్దాం. నెల్లూరు పెన్నా నదికి దక్షిణంగా ఉంది. పెన్నా నది పక్కనే శ్రీరంగనాథ దేవాలయం ఉంది. నెక్స్ట్ వార్దా సమీపంలోనే గాంధీ మహాత్ముడు ఏర్పరిచిన ఆదర్శ నగరం సేవాగ్రామ్ ఉంది. నూతన పద్ధతిలో విద్యాభ్యాసం చేయించే వార్దా విద్యా పథకం ఇక్కడే మొదలైంది. తాజ్మహల్ యమునా నది తీరంలో ఉంది. ఢిల్లీలో ఉన్న కుతుబ్ మినార్ 13వ శతాబ్దం 2వ భాగంలో కుతుబుద్దీన్ నిర్మించారు. కుతుబ్ మినార్లో 5 అంతస్తులు కలవు. మహాత్మా గాంధీ సమాధి రాజ్ఘాట్లో ఉంది. నెక్స్ట్ యాత్రా రచన అంటే ఏంటంటే యాత్రకు సంబంధించిన రచనను యాత్రా రచన అంటారు. ప్రముఖ వ్యక్తులు స్వదేశంలో కానీ విదేశంలో కానీ విశిష్టత కలిగిన ప్రదేశాలలో దర్శించినప్పుడు ఆ విశేషాలను పొందిన అనుభవాలను వర్ణిస్తూ చేసే రచన యాత్రా రచన. నెక్స్ట్ కాశీ యాత్ర చరిత్ర అనే రచన రచించినది ఏనుగుల వీరస్వామి. నెక్స్ట్ కథలు గాథలు అనే రచన చేసింది చల్లపిల్ల వెంకట శాస్త్రి. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. తర్ఫీదు అంటే శిక్షణ, ఛత్రం అంటే గొడుగు, నెక్స్ట్ నారి అంటే స్త్రీ, నెక్స్ట్ వడి అంటే వేగం, నెక్స్ట్ శ్రేణి అంటే వరుస. నెక్స్ట్ నానార్థాలు చూద్దాం. కన్ను అంటే నేత్రం, బండి చక్రం. నెక్స్ట్ పంక్తి అంటే వరుస, సేన. నెక్స్ట్ ఉత్సాహం అంటే ప్రయత్నం, కోరిక. నెక్స్ట్ మిత్రుడు అంటే స్నేహితుడు, సూర్యుడు. నెక్స్ట్ పర్యాయపదాలు చూద్దాం. చిత్తం అంటే మనసు, హృదయం. నెక్స్ట్ నిలయం అంటే ఆవాసము, కానాచి. నెక్స్ట్ రాణి అంటే రాగ్ని, సామాగ్ని. నెక్స్ట్ తీరం అంటే దరి, ఒడ్డు. నెక్స్ట్ మార్గం అంటే దారి, బాట. నెక్స్ట్ ప్రకృతి వికృతులు చూద్దాం. ముగ్ధ అంటే ముగుద. నెక్స్ట్ ప్రాంతం అంటే పొంత. నెక్స్ట్ స్థలం అంటే తలం. నెక్స్ట్ అద్భుతం అంటే అబ్బురం. నెక్స్ట్ వ్యుత్పత్తి అర్థాలు చూద్దాం. నగరం అంటే కొండలు వలె పెద్ద పెద్ద భవనాలు కలది. నెక్స్ట్ ఉదది అంటే ఉదకమును ధరించున్నది. నెక్స్ట్ క్షేత్రం అంటే దైవం వెలసిన ప్రదేశం. నెక్స్ట్ ఏప్రిల్ 18వ తేదీన వారసత్వ దినోత్సవంగా జరుపుకుంటారు. నెక్స్ట్ లెసన్ సందేశం గురించి చూద్దాం. సందేశం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఖండకావ్యం. ఇతివృత్తం కష్టజీవుల శ్రమ. నెక్స్ట్ సందేశం పాఠ్యాంశం యొక్క రచయిత గుర్రం జాషువా. ఈ గేయం రచించినది శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ అనమాట.
సందేశం, పాఠం, ఉద్దేశం చూద్దాం. దేశ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైనది. వారికి ఎదురయ్యే కష్టాలను గుర్తించాలని, వారి శ్రమను గౌరవించాలని, వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని తెలియజేయడమే ఈ పాఠ్యాంశం ఉద్దేశం. నెక్స్ట్, గుర్రం జాషువా గబ్బిలం ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి పంపించాడు. నెక్స్ట్, గుర్రం జాషువా గురించి చూద్దాం. జననం 1895, మరణం 1971. జన్మస్థలం గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. నెక్స్ట్, తల్లిదండ్రులు లింగమ్మ, వీరయ్య. నెక్స్ట్, గుర్రం జాషువా రచనలు గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, కాందసీకు, బాపూజీ, నేతాజీ, నాగార్జున సాగర్, ముసాఫర్లు మొదలైనవి. నెక్స్ట్, బిరుదులు కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజి, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్. నెక్స్ట్, సత్య హరిశ్చంద్ర నాటకంలో ఈయన రాసిన పద్యాలు వినని తెలుగు వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. నెక్స్ట్, ఖండకావ్యం గురించి చూద్దాం. మహాకావ్యముల నుండి రసాత్మక ఘటములను లేదా ఒకే కథా వస్తువు కలిగిన ఘటములను విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఖండకావ్యం అంటారు. నెక్స్ట్, గురజాడ అప్పారావు గురించి చూద్దాం. గురజాడ అప్పారావు గారు 1862 సంవత్సరంలో సెప్టెంబర్ 21న విశాఖపట్నం జిల్లా రాయవరం గ్రామంలో జన్మించారు. గురజాడ అప్పారావు తల్లిదండ్రులు వెంకట రామదాసు, కౌసల్యమ్మ. నెక్స్ట్, గురజాడ అప్పారావు తన రచనలలో అందరికీ అర్థమయ్యే వాడుక భాషను ప్రవేశపెట్టారు. గురజాడ అప్పారావు గారి రచనలు ఏంటంటే కన్యాశుల్కం అనే నాటకం, దిద్దుబాటు అనే కథ, దేశభక్తి అనే గీతం ఎంతో ప్రాచుర్యం పొందాయి. నెక్స్ట్, గురజాడ అప్పారావు 1911 సంవత్సరంలో ఆంధ్ర సాహిత్య పరిషత్ ప్రారంభించారు. నెక్స్ట్, గురజాడ అప్పారావు గిడుగు వెంకట రామూర్తి పంతులు గారితో కలిసి వ్యవహారిక భాషా ఉద్యమంలో పాల్గొన్నారు. నెక్స్ట్, గురజాడ అప్పారావు 1915 సంవత్సరం నవంబర్ 30న మరణించారు. నెక్స్ట్, పర్యాయపదాలు చూద్దాం. నృపాలుడు అంటే పాలకుడు, పరిపాలకుడు. నెక్స్ట్, శివుడు అంటే రుద్రుడు, శంకరుడు. నెక్స్ట్, మనుజుడు అంటే మానవుడు, నరుడు, మనిషి. నెక్స్ట్, మేను అంటే శరీరం, కాయం, దేహం, తనువు. నెక్స్ట్, నానార్థాలు చూద్దాం. దిక్కు అంటే దిశ, శరణు. నెక్స్ట్, సకల అంటే సర్వము, కలతో కూడినది. నెక్స్ట్, పాదము అంటే కాలు, పద్య, చరణము. నెక్స్ట్, దేశము అంటే రాజ్యము, ప్రదేశము. నెక్స్ట్, ప్రకృతి వికృతులు చూద్దాం. అరుంధతి అంటే ఆరం జ్యోతి. నెక్స్ట్, మనుష్యుడు అంటే మనిషి. నెక్స్ట్, కులము అంటే కొలము. నెక్స్ట్, ధర్మం అంటే దమ్మము. నెక్స్ట్, పట్టణం అంటే పట్నం. నెక్స్ట్, భోజనం అంటే బోనము. నెక్స్ట్, పయనం అనే లెసన్ గురించి చూద్దాం. పయనం అనే పాఠ్యాంశ ప్రక్రియ మాండలిక కథ. నెక్స్ట్, పయనం పాఠ్యాంశం ఇతివృత్తం శ్రమ, సౌందర్యం గురించి తెలియజేయడం. రచయిత ఎవరంటే సింగమనేని నారాయణ. నెక్స్ట్, ఉద్దేశం గురించి చూద్దాం. సన్నకారు రైతు కూలీలు బ్రతుకు తెరువు కోసం తమ ఊరి నుండి మరో ప్రాంతానికి వలస వెళ్తున్నారు. అలా వెళ్ళిన వారి జీవన విధానాన్ని, శ్రమను తెలియజేస్తూ విద్యార్థులలో సామాజిక స్పృహను పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం. నెక్స్ట్, కవి పరిచయం చూద్దాం. సింగమనేని నారాయణ. జననం 1943, మరణం 2021. జన్మస్థలం అనంతపురం జిల్లాలో జన్మించారు. నెక్స్ట్, తల్లిదండ్రులు సంజమ్మ, రామప్ప. నెక్స్ట్, రచనలు చూద్దాం. సీమ కథలు, జూదం, అనంతం, సింగమనేని కథలు అనే పేరుతో ఈయన కథా సంపుటాలు రచించారు. నెక్స్ట్, వృత్తి ఏంటంటే సింగమనేని నారాయణ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. నెక్స్ట్, పురస్కారాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న, తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్య పురస్కారాలు ఈయన పొందారు. నెక్స్ట్, పయనం అనే పాఠ్యాంశం సింగమనేని నారాయణ రచించిన అనంతం అనే కథల సంపుటిలోనిది. నెక్స్ట్, అనంతం అన్నది కథా సంపుటి. నెక్స్ట్, చైతన్యమూర్తులు గురించి చూద్దాం. సంఘ సంస్కర్త వీర బ్రహ్మం. ఎవరు? ఈయన క్రీస్తు శకం 1608 సంవత్సరంలో వీరభద్రం గారు ప్రకృతాంబ పరిపూర్ణయ్య దంపతులకు జన్మించారు. వీరబ్రహ్మం గారి రచనలు కాలజ్ఞానం, ద్రుపద కాలజ్ఞానం, సౌజన్య పత్రికలు, జీవైక్య బోధ, సిద్ధగురు బోధ, కాళీ మకుటంతో వీర కాళికాంబ శతకం, కాళికాంబ సప్తసతి, గోవిందమ్మ వాక్యాలు. నెక్స్ట్, సంప్రదాయంలో ఉంటూనే సంప్రదాయంపై తిరుగుబాటు చేసిన వ్యూహకర్త వీరబ్రహ్మం. నెక్స్ట్, సంపద ఒకచోట కుప్పపోసి నిరుపయోగం చేయొద్దని, ఉన్నదానిలో కొంత దానం చేయాలని చెప్పిన సౌమ్యవాది వీరబ్రహ్మం. నెక్స్ట్, ఏ సాంఘిక అంశాన్ని అయినా మూలాన్ని గురించి ఎవరైనా దౌర్జన్యకరంగా మాట్లాడితే మౌనమే సమాధానమన్న అహింసావాది వీరబ్రహ్మం. నెక్స్ట్, నీతి, ప్రేమ బోధించని చదువులు, విజ్ఞానం వ్యర్థమని మనసులో దీపం పెట్టే అర్థవంతమైన చదువులు చదవాలని
చెప్పిన సమతావాది వీరబ్రహ్మం. నెక్స్ట్ నేదునూరి గంగాధరం గురించి చూద్దాం. నేదునూరి గంగాధరం గారు 1904 జూలై 4వ తేదీన రాజమండ్రికి 3 మైళ్ళ దూరంలో ఉన్న కొండమూరులో జన్మించారు. 1930లో ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా రాజమండ్రికి వచ్చి తన సాహిత్య కృషిని కొనసాగించాడు. నెక్స్ట్ వడ్డాది పాపయ్య గురించి చూద్దాం. కళాభిమానులను రంగుల లోకంలో విహరింపజేసిన గంధర్వ చిత్రకారుడు వడ్డాది పాపయ్య. వడ్డాది పాపయ్య గారు 1921వ సంవత్సరంలో నవంబర్ 10న జన్మించారు. వడ్డాది పాపయ్య శ్రీకాకుళం జిల్లాలో మహాలక్ష్మి రామమూర్తి దంపతులకు జన్మించారు. నెక్స్ట్ వడ్డాది పాపయ్య బొమ్మలు గీయడం ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా హనుమంతుని చిత్రం గీశారు. నెక్స్ట్ తను గీసిన చిత్రాల మీద వా అని పేరును రాసుకునేవారు. నెక్స్ట్ వడ్డాది పాపయ్య గీసిన చిత్రాలలో గంగావతరణం, శివపార్వతుల కైలాస వైభవం, శ్రీరామ పట్టాభిషేకం వాటికవే సాటి. నెక్స్ట్ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్. ఫాతిమా షేక్ 1831వ సంవత్సరం జనవరి 9న జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. ఆమె తన సోదరుడు ఉస్మాన్ షేక్ పరిరక్షణలో పెరిగి పెద్దయ్యారు. వారి బంధువు మున్ని గఫార్ సంరక్షణలో అన్నా చెల్లెలు ఇద్దరు పూనా పట్టణంలోని గంజీపేట ప్రాంతంలో ఆవాసం ఏర్పరచుకొని స్థిరపడ్డారు. బాలికలకు విద్యను నేర్పేందుకు పూలే దంపతులు ఉస్మాన్ షేక్ సహకారం కోరినప్పుడు పూలే దంపతుల లక్ష్య సాధనలో తన వంతు పాత్ర నిర్వహించాలని ఫాతిమా షేక్ నిర్ణయించుకున్నారు. సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే వలె తాను కూడా విద్యాబోధన చేయాలి అంటే మరాఠీ, ఆంగ్ల భాషలను అభ్యసించవలసిన అవసరం వచ్చింది. నెక్స్ట్ ఉపాధ్యాయ శిక్షణ నిమిత్తం సావిత్రిబాయి పూలే ఫాతిమా అహ్మద్ నగర్లోని మేడం సింధు ఫరారే మిషనరీ పాఠశాలలో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. ప్రభుత్వం చేత గుర్తించబడిన అధికారిక ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయ వృత్తి విద్యా శిక్షణ పొందిన తొలి ముస్లిం మహిళ ఫాతిమా షేక్. నెక్స్ట్ వ్యంగ్యం చిత్రాలతో సున్నితమైన హాస్యాన్ని, చమత్కారాన్ని, తెలుగు నుడికారాన్ని జత చేసి ప్రజలను చైతన్యవంతం చేయడానికి తన కళను ఉపయోగించిన చిత్రకారిణి రాగతి పండరి. నెక్స్ట్ రాగతి గోవిందరావు, శాంతకుమారి దంపతులకు 3వ సంతానంగా 1965 సంవత్సరం జూలై 22న పండరి విశాఖపట్నంలో జన్మించారు. నెక్స్ట్ పుట్టిన ఏడాదికి పోలియో మహమ్మారి సోకడంతో దివ్యాంగురాలు అయ్యింది. ఎక్కడికి వెళ్ళే వీలు లేకుండా అక్క రమ చెప్పే పాఠాలతో చదువుకుంది. నెక్స్ట్ ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు శ్రీ జయదేవ్ గారి చిత్రాలు ఆమెను ఆకర్షించాయి. నెక్స్ట్ రాగతి పండరి గారి గురించి ఆమెకు గురు సమానులైన జయదేవ్ గారు కార్టూన్ సామ్రాజ్యాన్ని మొత్తం తన కైవసం చేసుకున్న ఏకైక మహిళ కార్టూనిస్ట్ అని ప్రశంసించారు. నెక్స్ట్ 2015 ఫిబ్రవరి 19న ఆమె స్వర్గస్థురాలు అయ్యారు. నెక్స్ట్ ఉత్తమ ఉపాధ్యాయుని తాడి నాగమ్మ గురించి చూద్దాం. 1908వ సంవత్సరంలో తూర్పుగోదావరి తీరాన రాజోలు తాలూకు ఆదుర్రు శివారు మోరిపొలం గ్రామానికి అనుబంధంగా ఉన్న 20 నుంచి 30 కుటుంబాలలో ఒక కుటుంబంలో జూలై 16వ తేదీన తాడి నాగమ్మ జన్మించారు. నీ జ్ఞానాన్ని ఇంకొకరికి పంచిపెట్టు అనే ఆశయం ఆచరణంగా తాడి నాగమ్మ జీవించారు. 1930వ సంవత్సరంలో గాంధీ కోస్తా జిల్లాలలో పర్యటించిన సందర్భంలో రాజోలులో నిర్వహించిన సభలో ఆమె చురుకుగా పాల్గొన్నారు. నెక్స్ట్ ఓటుకూరు లక్ష్మీకాంతమ్మ సంపాదకత్వంలో వెలువడిన ఆంధ్ర కవయిత్రులు అనే పుస్తకంలో కథా రచయిత్రిగా ఆమె పేరును పేర్కొనడం విశేషం. నెక్స్ట్ రచనల గురించి చూద్దాం. అస్వస్థత నిర్మూలన, గాంధీయ సిద్ధాంతం, స్వతంత్ర ఉద్యమం అనే అంశాలు చోటు చేసుకున్నాయి. నెక్స్ట్ లెసన్ మేలుకొలుపు. మేలుకొలుపు అనే పాఠ్యాంశం ప్రక్రియ కథ, ఇతివృత్తం, ఆత్మస్థైర్యం పెంపొందించడం. నెక్స్ట్ రచయిత ఎవరంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. నెక్స్ట్ ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి, నొప్పిలేని నిమిషం, 10 జననమైన మరణమైన, జీవితాన అడుగడుగున నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు, బ్రతుకు అంటే నిత్య ఘర్షణ, దేహముంది, ప్రాణం ఉంది, నెత్తురు ఉంది, సత్తువు ఉంది, అంతకన్నా సైన్యం ఉండునా, ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను,
ఆశయం శారదవును రారా. ఈ గేయం రచించింది సిరివెన్నెల సీతారామశాస్త్రి. నెక్స్ట్ పాఠం ఉద్దేశం ఏంటంటే మేలుకొలుపు పాఠం ఉద్దేశం జీవితంలో బాధలు, నిరాశలు, ఇభయాలు ఎదురైన ఆనందాలు, ఆశ్చర్యాలు, సుఖాలు ఎవరైనా స్వీకరించాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. గొప్ప గొప్ప ప్రయత్నాలు చేత కష్టాలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి. నెక్స్ట్ కవి పరిచయం చూద్దాం. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. జననం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెంలో జన్మించారు. వృత్తి ఈయన పెద్దాపురం మిషన్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. నెక్స్ట్ తల్లిదండ్రులు ఎవరంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి తల్లిదండ్రులు సీతా సుబ్బారాయ శాస్త్రి. నెక్స్ట్ భార్య దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి భార్య పేరు రాజహంస. నెక్స్ట్ రచనలు ఏంటంటే కృష్ణపక్షం, ఊర్వశి, పుష్పలావికలు, అమృత వీణ, బహుకాల దర్శనం, కృష్ణశాస్త్రి వ్యాసావళి. నెక్స్ట్ ఈయన మంగళ కాహలి అనే పేరుతో దేశభక్తి గేయాలు రచించారు. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్తో 1929లో పరిచయం ఏర్పడ్డాక ఆయన కవిత్వంలో భావుకత పెరిగింది. నెక్స్ట్ బిరుదులు ఏంటంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈయనను కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. భారత ప్రభుత్వం పద్మభూషణ్ కేంద్ర సాహిత్య పురస్కారంతో గౌరవించింది. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. హమేషా అంటే ఎల్లప్పుడు. నెక్స్ట్ ఒడిదుడుకులు అంటే కష్టసుఖాలు. నెక్స్ట్ రవ్వంత అంటే కొద్దిగా. నెక్స్ట్ పరయపదం అంటే మోక్షం. పరమపదం అంటే ఏంది? మోక్షం. నెక్స్ట్ కింకరుడు అంటే సేవకుడు. నెక్స్ట్ పన్నగం అంటే పాము. నెక్స్ట్ దారిభత్యం అంటే దారి ఖర్చు. నెక్స్ట్ తథ్యం అంటే నిజం. నెక్స్ట్ ధామము అంటే చోటు, లోకము. నెక్స్ట్ మధుకరం అంటే మధుకర వృత్తి. నెక్స్ట్ మునిమాపు అంటే సాయం, సంధ్య, సమయం. నెక్స్ట్ అంబారి అంటే ఏనుగు మీద పీఠము. నెక్స్ట్ వేత్రాలు అంటే బెత్తాలు. నెక్స్ట్ మాలిక అంటే దండ. నెక్స్ట్ కాలాహి అంటే కాలం అనే పాము. నెక్స్ట్ ద్రామం అంటే దండ. నెక్స్ట్ అలరుతీగ అంటే పూలతీగ. నెక్స్ట్ బాటసారి అంటే ప్రయాణికుడు. నెక్స్ట్ తేరుకొను అంటే కోలుకొను. నెక్స్ట్ క్రతువు అంటే యాగం. నెక్స్ట్ నయం అంటే మంచిది. నెక్స్ట్ నానాదాలు చూద్దాం. చైతన్యం అంటే కదలిక, తెలివి. నెక్స్ట్ మదనం అంటే తపన, ఉమ్మెత్త. నెక్స్ట్ సుఖం అంటే సంతోషం, సౌఖ్యం, స్వర్గం. నెక్స్ట్ క్రతువు అంటే యజ్ఞం, పని. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. నెక్స్ట్ నేస్తాలు అంటే మిత్రులు, స్నేహితులు. నెక్స్ట్ పన్నగం అంటే సర్పము, భుజంగము. నెక్స్ట్ నక్షత్రాలు అంటే చుక్కలు, తారలు. నెక్స్ట్ రాజు అంటే భూపాలుడు, నృపాలుడు. నెక్స్ట్ ఏనుగు అంటే గజము, కుంజరము. నెక్స్ట్ ఎల్లాప్రగడ సుబ్బారావు గురించి చూద్దాం. ఎల్లాప్రగడ సుబ్బారావు భీమవరంలో జన్మించారు. ఈయన రామకృష్ణ మఠం సహకారంతో వైద్యశాస్త్రంలో పట్టభద్రులయ్యాడు. విద్యార్థి ఉపకార వేతనంతో లండన్ వెళ్ళి ట్రాఫికల్ స్కూల్ మెడిసిన్ నుండి డిప్లొమా అందుకున్నారు. నెక్స్ట్ క్షయరోగ నివారణ, బోధకాలు, టైఫాయిడ్, పాండురోగం మొదలైన రోగాల నిర్మూలనకు మందుని కనిపెట్టాడు ఎల్లాప్రగడ సుబ్బారావు. నెక్స్ట్ ప్రకృతి వికృతులు చూద్దాం. అంబ అంటే అమ్మ, రాజు అంటే రేడు, చంద్రుడు అంటే చంద్రుడు. నెక్స్ట్ పట్నం అంటే పత్తనం. నెక్స్ట్ అద్దాలు చూద్దాం. ముని మౌనంగా ఉండేవాడు. నెక్స్ట్ అల అంటే కెరటం. నెక్స్ట్ దారం అంటే నులి త్రాడు. నెక్స్ట్ వాలి అంటే సుగ్రీవుని అన్నగారు. నెక్స్ట్ నక్క అంటే జంబుకము. నెక్స్ట్ ఇది అనే కథ రచించింది చిలకమర్తి లక్ష్మీ నరసింహం. నెక్స్ట్ కింద పడ్డావని ఆగిపోకు, తిరిగి ప్రయత్నం చేస్తే విజయం మీదే అని అన్నది అబ్దుల్ కలాం. నెక్స్ట్ ప్రపంచ స్ఫూర్తి దినోత్సవం జనవరి 2. నెక్స్ట్ లెసన్ చిరమాలిన్యం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వచన కవిత. ఈ పాఠ్యాంశం ఇతివృత్తం మానవ విలువలు పెంపొందించడం. నెక్స్ట్ ఈ పాఠ్యాంశ రచయిత ఎవరంటే షేక్ ఖాజా హుస్సేన్. నెక్స్ట్ ఈ చిలమాలిన్యం యొక్క లెసన్ యొక్క ఉద్దేశం ఏంటంటే తోటివారి సుఖదుఖాలలో పాలు పంచుకోవడం, సహానుభూతిని కలిగి ఉండడం, మానవత్వాన్ని పెంచడం వంటి భావాలను విద్యార్థులలో నింపడమే ఈ పాఠ్యాంశం ఉద్దేశం. నెక్స్ట్ కవి పరిచయం చూద్దాం. షేక్ ఖాజా హుస్సేన్ యొక్క జననం 1949, మరణం 2020. నెక్స్ట్ షేక్ ఖాజా హుస్సేన్ దేవిప్రియగా పేరు పొందాడు. నెక్స్ట్ జననం షేక్ ఖాజా హుస్సేన్ గుంటూరు జిల్లాలో జన్మించారు. తల్లిదండ్రులు ఎవరంటే షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ ఇమాంబి. ఈయన కవి, రచయిత, పాత్రికేయులుగా ప్రసిద్ధులు. నెక్స్ట్ రచనలు ఏంటంటే అమ్మ చెట్టు, సమాజానంద స్వామి, గరీబు గీతాలు, నీటి పుట్ట, తుఫాను, తుమ్మెద, అరణ్య పురాణం మొదలైనవి. నెక్స్ట్ పురస్కారాలు ఏంటంటే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు 2017 తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం పొందారు. నెక్స్ట్ చిరమాలిన్యం అనే పాఠ్యాంశం గాలిరంగు అనే రచన నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ నోట్: గాలిరంగు అనునది
వచన కవితా సంపుటి. నెక్స్ట్ వచన కవిత అంటే ఏంటంటే తెలుగు సాహిత్యంలో పద్యము తర్వాత వచన కవితా ప్రక్రియ ప్రసిద్ధి పొందినది. సామాజిక చైతన్యం కలిగించే వస్తువు వచన కవిత్వంలో ఉంటుంది. ఛందో నియమాలు లేకున్నా అంత్యప్రాసలు వచన కవితకు అలంకారాలు. నెక్స్ట్ చారువాక శతకం రచయిత బలరామకృష్ణ. నెక్స్ట్ గంధపు చెక్కల అరిగిపో కానీ ఇనుముల తుప్పు పట్టకు అని అన్నది ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. నెక్స్ట్ ప్రపంచ మానవతావాద దినోత్సవం జూన్ 21. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. డమరుకం అంటే ఒక వాయిద్యం. నెక్స్ట్ వాయురాగము అంటే గాలిపాట. నెక్స్ట్ మదించడం అంటే చిలకడం. నెక్స్ట్ కలసము అంటే కొండ. నెక్స్ట్ పంచామృతాలు అంటే ఆవు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర. నెక్స్ట్ మాలిన్యం అంటే మురికి. నెక్స్ట్ రచయితలు, కవులు తమ రచనలను ప్రచురించే సమయంలో సొంత పేరు మార్చుకొని నచ్చిన ఇతర పేరుతో రచనలు చేస్తారు. వీటిని కలం పేరు అంటారు. నెక్స్ట్ కిలాంబి వెంకట నరసింహాచార్యులు గారి యొక్క కలం పేరు ఆత్రేయ. నెక్స్ట్ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరు కరుణశ్రీ. నెక్స్ట్ నరసింహారావు గారి కలం పేరు బీనాదేవి. నెక్స్ట్ బాల త్రిపుర సుందరమ్మ కలం పేరు వీణాదేవి. నెక్స్ట్ రాచకొండ విశ్వనాథ శాస్త్రి కలం పేరు జాస్మిన్. నెక్స్ట్ వంగపుండు ప్రసాదరావు గురించి చూద్దాం. ఈయన జానపద వాగ్గేయకారుడు, హేతువాది. నెక్స్ట్ ఇతన్ని ఉత్తరాంధ్ర గద్దర్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వంగపండు ప్రసాదరావు గారికి కళారత్న పురస్కారం ఇవ్వబడింది. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. నామకరణం అంటే పేరు పెట్టడం. నెక్స్ట్ శుభ్రం అంటే నిర్మలం. నెక్స్ట్ నిరంతరం అంటే ఎల్లప్పుడూ. నెక్స్ట్ కానలు అంటే అడవులు. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. నింగి అంటే గగనం, ఆకాశం, మిన్ను. నెక్స్ట్ ధరణి అంటే భూమి, పొడమి, అవని. నెక్స్ట్ ఆకులు అంటే పత్రాలు, దళములు. నెక్స్ట్ సాగరం అంటే సముద్రం, కడలి, పయోధి. నెక్స్ట్ ప్రకృతి కృతులు చూద్దాం. గృహము అంటే గీము. నెక్స్ట్ సముద్రము అంటే సంద్రము. నెక్స్ట్ రాజు అంటే రేడు. నెక్స్ట్ ఆకాశం అంటే ఆకాశం. నెక్స్ట్ లెసన్ నాటి చదువు. నాటి చదువు అనే పాఠ్యాంశం ప్రక్రియ ఆత్మకథ. ఇతివృత్తం ఏమో వ్యక్తిత్వ వికాసం లేదా చదువు విలువ తెలియజేయడం. నెక్స్ట్ నాటి చదువు పాఠ్యాంశ రచయిత ఎవరంటే మామిడిపూడి వెంకటరంగయ్య. నెక్స్ట్ సత్య శోధన అనున్నది ఎవరి ఆత్మకథ అంటే మహాత్మా గాంధీ గారి ఆత్మకథ. నెక్స్ట్ ఉద్దేశం. నాటి చదువు లెసన్ యొక్క ఉద్దేశం చూద్దాం. ఆత్మకథ ప్రక్రియను పరిచయం చేస్తూ పూర్వకాలం విద్యా విధానం విద్యార్థులు తెలియజేయడం ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ఆత్మకథ అంటే ఏంటంటే ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన సంఘటనలను, అనుభవాలను తనకు తాను రాసుకునేదే ఆత్మకథ. నెక్స్ట్ కవి పరిచయం. మామిడిపూడి వెంకటరంగయ్య. జననము. ఈయన నెల్లూరు జిల్లా కొవ్వూరు తాలూకా పురిని గ్రామంలో 1889లో జన్మించారు. తల్లిదండ్రులు నరసమ్మ వెంకటేశ్వరాచారి. నెక్స్ట్ మరణం 1981. ఈయన సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన శోష నిర్మాణ సంఘ అధ్యక్షులుగా పనిచేశారు. నెక్స్ట్ ఈయన ఆత్మకథ మారుతున్న సమాజం, నా జ్ఞాపకాలు. నెక్స్ట్ ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారి సేవలకు భారత ప్రభుత్వం 1968వ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. నెక్స్ట్ నాటి చదువు అనే పాఠ్యాంశం ఈయన ఆత్మకథ అయిన మారుతున్న సమాజం, నా జ్ఞాపకాలు అనే ఆత్మకథలోనిది. నెక్స్ట్ మామిడిపూడి వెంకటరంగయ్య జన్మము నెల్లూరు జిల్లా కొవ్వూరు తాలూకాలోని పురిని గ్రామం. ఈయనకు 5వ సంవత్సరమున అక్షరాభ్యాసం చేసి గ్రామంలోని వీధిబడిలో చేర్చారు. సమాజ వ్యవస్థను సమానంగా మార్చడానికి విద్యయే మార్గం అన్నది సర్వేపల్లి రాధాకృష్ణ. నెక్స్ట్ జాతీయ విద్యా దినోత్సవం నవంబర్ 11. నెక్స్ట్ సమదృష్టి అనే లెసన్ చూద్దాం. సమదృష్టి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గజల్. ఇతివృత్తం సమానత్వం. నెక్స్ట్ రచయిత పైడి తేరేజ్ బాబు. నెక్స్ట్ ఉద్దేశం ఏంటో చూద్దాం. మానవులందరి పట్ల సమాన భావంతో ఉండాలనేది విద్యార్థులకు అలవాటు చేయాలనేదే ఈ పాఠ్యాంశం ఉద్దేశం. నెక్స్ట్ గజల్ అంటే ఏంటంటే గజల్ అనే పదం గజాల్ అనే పదం నుండి వచ్చింది. ఇది ఉర్దూ సాహిత్య ప్రక్రియ. తెలుగు సాహిత్యంలోనికి ఈ ప్రక్రియను తెచ్చుకున్నాం. లయాత్మకమైన నడకతో స్వేచ్ఛగా భావాన్ని ప్రకటించడానికి ఉపయోగపడే సాహిత్య ప్రక్రియ గజల్. నెక్స్ట్ కవి పరిచయం చూద్దాం. పైడి తేరేజ్ బాబు. జన్మము ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జన్మించారు. పైడి తేరేజ్ బాబు జననం 1963. తల్లిదండ్రులు సుబ్బమ్మ, శాంతయ్య. నెక్స్ట్ రచనలు అల్పపీడనం, హిందూ మహాసముద్రం. పైడి తేరేజ్ బాబు కవి, గాయకుడు, సాహితీవేత్త, ఆకాశవాణిలో వ్యాఖ్యాతగా కూడా పనిచేశారు.
నెక్స్ట్ అర్థాలు చూద్దాం. ఉదరము అంటే కడుపు, నెక్స్ట్ చరుపు అంటే చేతి దెబ్బ, నెక్స్ట్ తలుపు అంటే కవాటం, నెక్స్ట్ రేయి అంటే రాత్రి, నెక్స్ట్ కులం అంటే వంశం. నెక్స్ట్ మద్దూరి నగేష్ బాబు గురించి చూద్దాం. కవిత్వం చదువుతుంటే పల్లెల్లో తిరుగుతున్నట్టే ఉంటుంది. రచ్చబండ, వెలివాడ, పుట్ట, గోదావరి, కాస్త సిగ్గు పడతాం, ఊరు వాడ మొదలైన కవితా సంపుటాలతో తెలుగు సాహిత్య ప్రపంచంలో కొత్త వరవడి సృష్టించాడు. నెక్స్ట్ జిల్లెలమూడి అమ్మగారు గురించి చూద్దాం. జిల్లెలమూడి అమ్మగారు 1958 ఆగస్టు 15న అన్నపూర్ణాలయం ప్రారంభోత్సవం చేశారు. ఆమె తన ఇంటికి అందరి ఇల్లు అని పేరు పెట్టారు. నెక్స్ట్ అర్థం చూద్దాం. అందము అంటే సొగసు సౌందర్యం, నెక్స్ట్ గుణము అంటే స్వభావము వింటినారి, నెక్స్ట్ వరద అంటే నది విశేషము కన్యక, నెక్స్ట్ సీమ అంటే ప్రదేశము రాజ్యము. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. రాత్రి అంటే నిశ అంధకారము రేయి, నెక్స్ట్ చెట్లు అంటే తరువులు వృక్షాలు, నెక్స్ట్ రైతులు అంటే హాలికులు వ్యవసాయదారులు, నెక్స్ట్ మిత్రులు అంటే స్నేహితులు సకులు. నెక్స్ట్ ప్రకృతి వికృతులు చూద్దాం. రేయి అంటే రాత్రి, కులం అంటే కులము, నెక్స్ట్ అక్షరం అంటే అక్కరం, నెక్స్ట్ మతి అంటే మది. నెక్స్ట్ వ్యుత్పత్తార్థాలు చూద్దాం. వ్యుత్పత్తి అనగా పుట్టుక. పదాల పుట్టుక తెలిపే విధానము వ్యుత్పత్తి. ఆ శబ్దాల అర్థాన్ని తెలిపేది వ్యుత్పత్తార్థం. నెక్స్ట్ గురువు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు. నెక్స్ట్ సూర్యుడు అంటే శౌర్యమును ప్రదర్శించేవాడు వీరుడు. నెక్స్ట్ భాస్కరుడు అంటే కాంతిని కలగజేయువాడు. నెక్స్ట్ శారద అంటే శరత్ నుండి పుట్టినది. నెక్స్ట్ విద్యార్థి అంటే విద్యను అర్జించేది. నెక్స్ట్ క్షేత్రము అంటే దైవం వెలసిన ప్రాంతం దేవాలయం. నెక్స్ట్ ప్రపంచ సమతా దినోత్సవం ఏప్రిల్ 5. నెక్స్ట్ ప్రపంచాన్ని రెండు కళ్ళు తెరిచి చూడు అని అన్నది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ నవ్వుతూ అనే కథ ఎచ్చటి నుండి గ్రహించబడింది? హాస్య కదంబం నుండి గ్రహించబడింది. నెక్స్ట్ లెసన్ భువన విజయం. భువన విజయం పాఠ్యాంశ ప్రక్రియ సాహితీ రూపకం. నెక్స్ట్ భువన విజయం పాఠ్యాంశ రచయిత వేటూరి ప్రభాకర్ శాస్త్రి, డాక్టర్ సివి సుబ్బన్న. నెక్స్ట్ విజయనగరం పాఠ్యాంశ ఇతివృత్తం భాషాభిరుచి పెంపొందించడం. నెక్స్ట్ ఉద్దేశం చూద్దాం. విద్యార్థులకు అష్టదిగ్గజ కవులు ఉన్న భువన విజయాన్ని పరిచయం చేయడం, తెలుగు భాషకు ఉన్న ప్రత్యేకతను, ఘనతను, మాధుర్యాన్ని తెలియపరచడం, భాషాభిమానాన్ని పెంపొందించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ కవి పరిచయం చూద్దాం. వేటూరి ప్రభాకర్ శాస్త్రి గురించి చూద్దాం. జననం వేటూరి ప్రభాకర్ శాస్త్రి కృష్ణా జిల్లా పెదకల్లేపల్లిలో 1888లో జన్మించారు. మరణం 1950. నెక్స్ట్ తల్లిదండ్రులు సుందర శాస్త్రి, శేషమ్మ. నెక్స్ట్ తండ్రి వద్ద మరియు మద్దూరి రామావధాని వద్ద సంస్కృతాంధ్రములు నేర్చుకున్నారు. ఈయన పరిశోధకులు, కవి, నాటకకర్త. నెక్స్ట్ ఈయన దేశ చరిత్ర, భాషా సాహిత్యాలను పరిశోధించి అమూల్యమైన వ్యాసాలు రచించారు. నెక్స్ట్ ప్రాచీన కవుల చాటువులను సేకరించి చాటుపద్య మణిమంజరి కూర్చాడు. నెక్స్ట్ చాటుపద్య మణిమంజరి ఎవరు రచించారు అంటే వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు రచించారు. నెక్స్ట్ సివి సుబ్బన్న గురించి చూద్దాం. జన్మము ఈయన కడప జిల్లా ప్రొద్దుటూరులో రంగమ్మ చెన్నప్ప దంపతులకు 1929లో జన్మించారు. మరణం 2017. పూర్తి పేరు కడప వెంకట సుబ్బన్న. నెక్స్ట్ రచనలు ఏంటంటే వీరు అనేక అవధానాలు చేసి శతావధాన ప్రబంధ త్రిపటి పేరుతో గొప్ప గ్రంథాన్ని రచించారు. శతావధాన ప్రబంధ త్రిపుటి అనే గ్రంథం రచించినది డాక్టర్ సివి సుబ్బన్న. నెక్స్ట్ బిరుదులు ఏంటంటే సరస్వతి పుత్ర, అవధాన పితామహ. నెక్స్ట్ భువన విజయం అనే పాఠ్యాంశం వేటూరి ప్రభాకర్ శాస్త్రి మరియు డాక్టర్ సివి సుబ్బారావు రచించారు. అవధాన విద్యా పుస్తకాల నుండి స్వీకరించారు. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన సభ పేరు భువన విజయం. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. భువనము అంటే లోకము. నెక్స్ట్ రసవత్తరము అంటే చాలా బాగా. నెక్స్ట్ రసవత్తరం అంటే నవ రసములతో కూడిన. నెక్స్ట్ దత్తపది అంటే ఇవ్వబడిన 4 పదములు. నెక్స్ట్ ఆసీనులగుట అంటే కూర్చునుట. నెక్స్ట్ వల్లభుడు అంటే పరిపాలకుడు. నెక్స్ట్ ఆర్య అంటే అయ్య. నెక్స్ట్ అగ్రజుడు అంటే అన్నగారు. నెక్స్ట్ నుజుడు అంటే తమ్ముడు. నెక్స్ట్ భరతాఖ్యుడు అంటే భరతుడు అనే పేరు. నెక్స్ట్ మొనసి అంటే శోభించి.
మొనసి అంటే శోభించి. నెక్స్ట్ అరసి చూడు అంటే ఆలోచించి చూడు. నెక్స్ట్ కరి అంటే ఏనుగు. నెక్స్ట్ సర్కరిన్ అంటే పంచదార. నెక్స్ట్ దూర్జటి అంటే శివుడు. నెక్స్ట్ నికాయము అంటే పరమాత్మ. నెక్స్ట్ కూర్మము అంటే తాబేలు. నెక్స్ట్ కిటి అంటే వరాహము. నెక్స్ట్ ధనుజుడు అంటే రాక్షసుడు. నెక్స్ట్ భార్గవుడు అంటే పరశురాముడు. నెక్స్ట్ సౌరి అంటే విష్ణువు కృష్ణుడు. నెక్స్ట్ గిరి అంటే పర్వతం. నెక్స్ట్ దిగంతాలు అంటే దిక్కుల చివరలు. నెక్స్ట్ అంజలి అంటే నమస్కారం. నెక్స్ట్ దశావతారాల గురించి చూద్దాం. మత్స్యావతారం అంటే సోమకుని చంపడం. నెక్స్ట్ కూర్మావతారం అంటే మందరగిరి మోయడం. నెక్స్ట్ వరాహ అవతారం అంటే హిరణ్యకుడిని చంపడం. నెక్స్ట్ నరసింహ అవతారం అంటే హిరణ్యక శివుడిని చంపడం. నెక్స్ట్ వామన అవతారం అంటే బలిని పాతాళానికి తొక్కడం. నెక్స్ట్ పరశురామ అవతారం అంటే రాజుల దర్పం అనచడం. నెక్స్ట్ కృష్ణావతారం అంటే దుష్ట సంహారం. నెక్స్ట్ రామావతారం అంటే రావణ సంహారం. నెక్స్ట్ బుద్ధావతారం అంటే త్రిపురాసుర సంహార కారకుడు. నెక్స్ట్ కలికి అవతారం అంటే నీతిహీనులను కూల్చడం. నెక్స్ట్ నానార్థాలు చూద్దాం. భాష అంటే ఒట్టు ప్రమాణం భాష. నెక్స్ట్ చీరు అంటే పిలుచు చెలగు చీల్చు. నెక్స్ట్ రసము అంటే జలము రుచి పసరు. నెక్స్ట్ లెస్స అంటే యోగ్యం శ్రేష్ఠ క్షేమం. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. కూర్మం అంటే కమటం తాబేలు. నెక్స్ట్ సౌరి అంటే ముఠారి గోపాలుడు. నెక్స్ట్ ప్రకృతి కృతులు చూద్దాం. శర్కర అంటే చక్కెర. నెక్స్ట్ పద్యం అంటే పద్యం. నెక్స్ట్ సంతోషం అంటే సంతసం. నెక్స్ట్ విజ్ఞానం అంటే విజ్ఞానం. నెక్స్ట్ ఆతిథ్యం అనే లెసన్ గురించి చూద్దాం. ఆతిథ్యం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఇతిహాసం. నెక్స్ట్ ఆతిథ్యం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం అతిథి గౌరవం. నెక్స్ట్ ఆతిథ్యం పాఠ్యాంశ రచయిత తిక్కన సోమయాజి. నెక్స్ట్ ఉద్దేశం చూద్దాం. అతిథి దేవోభవ, ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలని, వారికి లోటు రానియకూడదు అని తెలియజేయడం ఈ పాఠ్యాంశం ఉద్దేశం. నెక్స్ట్ నేపథ్యం అంటే ఏంటంటే భీష్మ పితామహుడు ధర్మరాజుకు ధర్మబోధనలు చేస్తూ మనల్ని శరణు కోరిన వారిని ఆదుకుంటే ఎటువంటి ఫలితం దక్కుతుందో చెప్పాడు. నెక్స్ట్ కవి పరిచయం చూద్దాం. తిక్కన సోమయాజి గురించి చూద్దాం. 13వ శతాబ్దానికి చెందిన కవి తిక్కన సోమయాజి. కవిత్రయములలో తిక్కన సోమయాజి రెండవ వాడు. ఇంటి పేరు కొట్టరువు. నెక్స్ట్ తల్లిదండ్రులు అన్నమ్మ కొమ్మన. నెక్స్ట్ తిక్కన నెల్లూరుని పాలించిన మనుమసిద్ధి ఆస్థానంలో మంత్రిగా ఉండేవాడు. నెక్స్ట్ తిక్కన సోమయాజి రచనలు నిర్వచనోత్తర రామాయణము, ఆంధ్ర మహాభారతము రచించాడు. మహాభారతలో విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలు రచించాడు. నెక్స్ట్ ఈయన శైలి నాటకీయం. నెక్స్ట్ బిరుదులు ఉభయ కవిమిత్రుడు, కవి బ్రహ్మ. ప్రస్తుత పాఠ్యాంశం శాంతి పర్వం తృతీయాశ్వాసం నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మహాభారతంలో భాగాలు పర్వాలు అంటారు. రామాయణంలో భాగాలని కాండలు అంటారు. నెక్స్ట్ భాగవతంలో భాగాలు స్కందాలు అంటారు. నెక్స్ట్ ఇతిహాస ప్రక్రియ అంటే ఏందో చూద్దాం. ఇతిహాసం అనగా పూర్వము ఇట్లా జరిగిందని తెలియజెప్పేది. దీనిలో ఇతివృత్తం గతంలో జరిగినది ఉంటుంది. ఇవి తొల్లేటి కథలు. శ్రీమద్ రామాయణం, మహాభారతం మన ఇతిహాసాలు. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. శయనం అంటే నిద్రించడం. నెక్స్ట్ కోటరంబు అంటే తొర్ర. నెక్స్ట్ కపోతం అంటే పావురము. నెక్స్ట్ కలిమి అంటే సంపద. నెక్స్ట్ ఐహిక అంటే ఈ లోకమునకు సంబంధించిన. నెక్స్ట్ ఆముష్కిక అంటే పరలోక సంబంధమైన. నెక్స్ట్ పూర అంటే నిండా. నెక్స్ట్ మగ్నము అంటే మునిగినది. నెక్స్ట్ ప్రియలాపములు అంటే ప్రియమైన భర్త మాటలు. నెక్స్ట్ బుధకోట అంటే పండిత సమూహము. నెక్స్ట్ కొంకు అంటే కొంకర్లు. నెక్స్ట్ పక్షి వైరి అంటే పక్షుల విరోధి అయిన వేటగాడు. నెక్స్ట్ రయంబు అంటే వేగము. నెక్స్ట్ అనగు అంటే పాపాత్ముడా. నెక్స్ట్ సీత బాధనము అంటే చలిబాధ. నెక్స్ట్ వగచి అంటే విచారించి. నెక్స్ట్ పులుగు అంటే పక్షి. నెక్స్ట్ బుధులు అంటే పండితులు. నెక్స్ట్ విహంగము అంటే పక్షి. నెక్స్ట్ శోకము అంటే దుఃఖము. నెక్స్ట్ నానార్థాలు ఏంటో చూద్దాం. అంగం అంటే అవయవం, భాగం, శరీరం. నెక్స్ట్ విహంగం అంటే పక్షి, బాణము, మబ్బు. నెక్స్ట్ శ్రేయం అంటే ధర్మం, శుభం, మోక్షం. నెక్స్ట్ శిఖ అంటే సెగ, కిరణం, మంట. నెక్స్ట్ కీడు అంటే అపకారం, మాలిన్యం, తప్పు. నెక్స్ట్ పర్యాయ పదాలు ఏంటో చూద్దాం. పులుగు అంటే పక్షి, విహంగం. నెక్స్ట్ అంతరంగం అంటే హృదయం, మనస్సు. నెక్స్ట్ దేహం అంటే శరీరం, కాయం. నెక్స్ట్ వృక్షాలు అంటే భూరూహం, శ్వాజ. నెక్స్ట్ ప్రకృతి కృతులు చూద్దాం. త్యాగం అంటే త్యాగం. నెక్స్ట్ యముడు అంటే జముడు. నెక్స్ట్ గుణము అంటే గుణము. నెక్స్ట్ సుగము అంటే సుఖము. నెక్స్ట్ వ్యుత్పత్తార్థాలు చూద్దాం. అతిథి అంటే తిథి నియమం లేకుండా వచ్చేవాడు, అగంతకుడు. నెక్స్ట్
మహీరుహము అంటే భూమి నుండి పుట్టినది వృక్షము. నెక్స్ట్ శరీరము అంటే నశించున్నది దేహము. నెక్స్ట్ పక్షి అంటే పక్షములు గలది పులుగు అనమాట. నెక్స్ట్ కళా వారసత్వం అనే పాఠం గురించి చూద్దాం. భారతదేశపు గొప్ప వైవిధ్యాన్ని అన్ని రాష్ట్రాల ప్రజలు అవగాహన చేసుకోవడం కోసం రూపొందించిన కార్యక్రమం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఈ కార్యక్రమం జాతీయతా భావాన్ని పెంపొందిస్తుంది. నెక్స్ట్ కళలు మొత్తం 64. నెక్స్ట్ ఈ కళలలో కొన్ని శాస్త్రీయ కళలు అయితే కొన్ని జానపద కళలు ఉంటాయి. నెక్స్ట్ లలిత కళలు మొత్తం 5. అవి చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, సాహిత్యం, నాట్యం. నెక్స్ట్ లలిత కళలు మనిషికి అలౌకిక ఆనందాన్ని కలిగిస్తాయి, మనిషిని ఉన్నత స్థితికి నడిపిస్తాయి. నెక్స్ట్ లలిత కళలలో సంగీత సాహిత్యాల సమూహార కళగా విరాజిల్లుతున్నది నాట్య కళ. నెక్స్ట్ అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరుపుకునే రోజు ఏప్రిల్ 29. నెక్స్ట్ భరతనాట్యం గురించి చూద్దాం. భారతదేశంలో అతి ప్రాచీనమైన నృత్యం భరతనాట్యం. ఇతర శాస్త్రీయ నృత్యాలకు తల్లి లాంటిది. నెక్స్ట్ తమిళనాడులో ఆలయ నృత్యం నుండి ఉద్భవించిన నృత్య రూపం. నెక్స్ట్ భరతముని పేరుతో పుట్టి ప్రసిద్ధిగాంచినది భరతనాట్యం. నెక్స్ట్ తమిళనాడు తంజావూరులో నట్టువనారులు, దేవదాసీలు ఈ కళకు పోషకాలుగా చెప్తారు. ఇందులో నృత్య భంగిమలతో పాటు 64 రకాల హస్తపాద కదలికలు ఉన్నాయి. నెక్స్ట్ బాదామి గుహలలో శివుని శిల్పానికి ఉన్న 18 చేతులు భరతనాట్యంలోని హస్తముద్రలను తెలియజేస్తాయి. నెక్స్ట్ నాట్యశాస్త్రం ప్రకారం భరతనాట్యం 3 విధాలుగా ఉంటుంది. ఒకటి నృత్తం, 2 నృత్యం, 3 నాట్యం. నెక్స్ట్ నృత్తం అంటే శరీర అవయవాల కదలిక. నెక్స్ట్ నృత్యం అంటే రసభావాలతో అభినయ ప్రధానమైన నర్తనం. నెక్స్ట్ మూడోది నాట్యం అంటే నృత్య సమ్మేళనం. నెక్స్ట్ దేవదాసి అంటే భగవంతునికి దాసీలు లేదా సేవకులుగా అంకితం చేయబడిన వారు. నెక్స్ట్ భరతనాట్యానికి సంగీతం కర్ణాటక శైలిలో ఉంటుంది. నెక్స్ట్ భరతనాట్యంలో ప్రఖ్యాతిగాంచిన నాట్య గురువు మీనాక్షి సుందర పిల్లై. నెక్స్ట్ మీనాక్షి సుందర పిల్లై శిష్యులలో ఒకరైన రుక్మిణీదేవి ఆరుండేల్ శాస్త్రీయ నృత్య పునరుద్ధరణకు కృషి చేశారు. నెక్స్ట్ భారతీయ శాస్త్రీయ నృత్యాలు నేర్చుకోవడానికి వచ్చిన అమెరికన్ డాన్సర్ ఎస్తర్ షర్మాన్ తన పేరును రాగిణీ దేవిగా మార్చుకొని భరతనాట్యాన్ని అంతర్జాతీయంగా విస్తరింపజేయడానికి కృషి చేశారు. నెక్స్ట్ అబ్ అంటే నది. నెక్స్ట్ పంజాబ్లో పుట్టిన రైతుల నృత్యం బాంగ్రా. నెక్స్ట్ బాంగ్రా అనేది పంజాబ్లో వివిధ జానపదాల సమ్మేళనంగా చెప్పవచ్చు. నెక్స్ట్ సింధు నాగరికత ప్రాంతంలో పుట్టిన అతి ప్రాచీన నృత్యం బాంగ్రా. నెక్స్ట్ బాంగ్రా జననాట్యంగా పిలువబడుతుంది. నెక్స్ట్ బాధలు అన్నీ మర్చిపోయి చేసే నృత్యంగా బాంగ్రాను పేర్కొంటారు. నెక్స్ట్ ఈ నృత్యాలలో సమ్మి, లుమ్మర్, లుడి, గిద్దా, ధమాల్, సియాల్ కోటి వంటి విభిన్న రీతులు ఉన్నాయి. నెక్స్ట్ లుమ్మర్, ధమాల్ నృత్య రీతులను ప్రామాణిక బాంగ్రాగా పేర్కొంటారు. నెక్స్ట్ సియాల్ కోటి నృత్యం ఒంటి కాలుతో ప్రదర్శించబడుతుంది. నెక్స్ట్ బాంగ్రా నృత్యం ద్వారా జలియాన్వాలా బాగ్ సంఘటనను దేశవ్యాప్తంగా తెలిపారు. నెక్స్ట్ బాంగ్రాలో డోలు వాయిద్యానికి ప్రత్యేక స్థానం ఉంది. నెక్స్ట్ లండన్లో బాంగ్రా సంగీతం బాగా ప్రాచుర్యం పొందింది. నెక్స్ట్ బాంగ్రాలో ఆడవారి నాట్యాన్ని గిద్దా అంటారు. నెక్స్ట్ కథాకళి గురించి చూద్దాం. ఇతిహాస కథలను ఆడుతూ చెప్పే నృత్యమే కథాకళి. కేరళ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నాట్య కళారీతి కథాకళి. నెక్స్ట్ కథ అంటే కథ, కలి అంటే ఆట, కథాకళి అంటే కథల ఆట. నెక్స్ట్ 17వ శతాబ్దానికి చెందిన వెట్టత్తు రాజు కథాకళికి మెరుగులు దిద్దారు. నెక్స్ట్ కథాకళి యొక్క సంస్కృతిని పాశ్చాత్యులకు అందించడానికి బాటరా విజయ్ కుమార్ కళామండలం విజయ్ కుమార్ కలిసి కళాచేతన కథావళి అనే సంస్థను స్థాపించారు. గుస్సాడి నాట్యం గురించి చూద్దాం. రాజగోండ్లకు దీపావళి పెద్ద పండగ. గోండుల పురాణ గాథలలోని దండారియా రౌడ్, సిసి శర్మ రౌడ్ అనే కథానాయికలను అనుసరిస్తూ ప్రతి సంవత్సరం నృత్యాలు చేస్తారు. దీపావళి నెలలో సంప్రదాయ రీతిలో ఈ నృత్యం జరుగుతుంది. నెక్స్ట్ పౌర్ణమి నాడు కార్యక్రమం ప్రారంభమై చతుర్దశి వరకు జరుగుతుంది. గుస్సాడి నర్తకునికి కావలసిన సామాగ్రిలో ముఖ్యమైనది నెమలి పింఛంతో తయారు చేసిన తలపాగా. నెక్స్ట్ లయబద్ధము, క్రమబద్ధము అయిన దండారి నృత్యము గుస్సాడిలో ఒక భాగము. నెక్స్ట్ గోండు భాషలో గుస్సాడి అంటే అల్లరి అని అర్థం. నెక్స్ట్ ఒడిస్సీ నృత్యం గురించి చూద్దాం. ఒడిస్సీ నృత్యం భారతీయ శాస్త్రీయ నృత్య రూపాలలో ఒకటి. తూర్పు భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో పుట్టింది.
ఒడిస్సీ నృత్యకారులు నాట్యశాస్త్రం నుండి పుట్టిన అతి ప్రాచీన నృత్యం ఒడిస్సీ అని చెబుతారు. నెక్స్ట్ పూరి జగన్నాథుని ఆలయంలో వివిధ రకాల ఆరాధనలలో మహరి నృత్యాలు ఉన్నాయి. నెక్స్ట్ మహరి అనే పదాన్ని దేవదాసి పదానికి పర్యాయ పదంగా చెప్పవచ్చు. నెక్స్ట్ చీరబంధన్ అని పిలువబడే వేడుక ద్వారా మహరీలు ఆలయం నుండి ప్రదర్శించడం ప్రారంభిస్తారు. నెక్స్ట్ మహరీలు నృత్యం దేవుని సేవగా భావిస్తారు. నెక్స్ట్ జయదేవుడు రచించిన గీతా గోవిందంలోని పాటలకు మహరీలు నృత్యం చేసేవారు. నెక్స్ట్ ఒడిస్సీ చరిత్రలో మరొక ముఖ్య సంప్రదాయం గోటి పువాస్. నెక్స్ట్ గోటి పువా అంటే బాలుడు అని అర్థం. నెక్స్ట్ హరికథ గురించి చూద్దాం. సంగీతం, సాహిత్యం, నృత్యం, అభినయం మేలుకలయిక హరికథ. హరికథను మహారాష్ట్రలో అభంగ్ అంటారు. నెక్స్ట్ కేరళలో కథాప్రసంగం అంటారు. నెక్స్ట్ కన్నడంలో కీర్తన కాలక్షేపం అంటారు. నెక్స్ట్ బెంగాలీలో కీర్తన అంటారు. నెక్స్ట్ తమిళంలో హరికథ కాలక్షేపం అంటారు. నెక్స్ట్ తెలుగులో హరికథ అంటారు. హరికథ గానం చేసే వారిని కథకుడు, కథాగానపరుడు, కథాప్రసంగి, భాగవతార్, హరిదాసు, దాసు అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వ్యక్తి కథ నిడివి బట్టి 3 గంటల పాటు చేసే కథాగానమే హరికథ. నెక్స్ట్ కథకుడు అన్ని రకాల పాత్రలలో జీవిస్తూ ప్రేక్షకులను, శ్రోతలను మెప్పిస్తాడు కనుకనే హరికథ సమూహార కళారూపం అంటారు. నెక్స్ట్ ఆదిభట్ల నారాయణదాసును హరికథ పితామహుడుగా పిలుస్తారు. 8th క్లాస్ తెలుగు కంటెంట్ కంప్లీటెడ్.